ఇక జూబ్లీహిల్స్ ఎన్నిక ఇక దీని గురించి కాస్త పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి. జూబ్లీహిల్స్ మళ్ళీ బీఆర్ఎస్దే. ఉప ఎన్నికలలో 49% ప్రజా మద్దతు కారుకే. కాంగ్రెస్ కన్నా 8% అధిక ఓట్లతో గెలుపు. కేసీఆర్పై విశ్వాసం, సునీతకు ఆదరణే కారణం. కేకే సర్వే అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్లో వెల్లడి. కారుదే గెలుపనే ఏది ప్రీ పోల్లోనూ తేల్చి చెప్పిన కేకే. ఇప్పటికే గులాబీ పార్టీ గెలుపు ఖాయమని తేల్చిన మిషన్ చాణక్య, క్యూమేగా సహా పలు సంస్థలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో జూబ్లీహిల్స్లో 48.49% పోలింగ్ అయింది. సో దీంట్లో భాగంగా ఈసీ ప్రకటన చేసింది. గతం కన్నా 1% మాత్రమే పెరిగింది. ఇక ఈ చదువుకున్న మేధావులు ఉన్నారు అంటారు. మళ్ళీ హైదరాబాద్ మహాపట్టణంలో నేను చదువుకున్నా, నేను ఇంటర్ చేసిన, డిగ్రీలు చేసిన, పీజీలు చేసిన, ఎంఫీలు చేసిన, పిహెచ్డీ చేసిన అనే దద్దమ్మలు, ఓటే అనే దద్దమ్మలు మీరు ఎందుకు అంటున్నాయి? ఒక వ్యవస్థను మార్చాలనే ఉద్దేశంతో మీరు ఓటే అయినప్పుడు ఎందుకు 100%లో కనీసం 80% పోలింగ్ కావాల్సింది 48.49% అట. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది చెప్పురు తెలంగాణ ప్రాంత ప్రజలారా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజా మద్దతు ఉన్నది అనేది ఇదేది కేకే సర్వేలు ఏదన్నా కానివ్వండి. సర్వేలు కొన్నిసార్లు ఇప్పుడు నిన్నటి వరకు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అనేది ఒక 9 సర్వేలు వచ్చినాయి. బీఆర్ఎస్ గెలుస్తాయి అని ఒక 3-4 సర్వేలు వచ్చినాయి. సర్వేలన్నీ కూడా తారుమారవుతూ సర్వే పోల్స్ అన్నీ, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తారుమారైన ఘటనలు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నది. ఇక్కడ ఎవరు గెలిచినా కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండం. వాళ్ళు ఒప్పుకోరు కానీ ఇది నిజం. ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారి రాజీనామాకు సిద్ధపడ్డ ఘట్టం. దాంతోపాటుగా ఇక్కడ ఓటమి పాలైతే చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తే మాత్రం కేసీఆర్ నినాదం, కేసీఆర్ పేరు, కేసీఆర్కు సంబంధించిన ఆనవాళ్ళు, కేసీఆర్ యొక్క చరిత్రను మళ్ళొక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా కారే రావాలంటున్నారే తెలంగాణ ప్రాంత ప్రజలు అన్నట్టుగా మారిపోతుంది. హైడ్రా నిజంగా కూడా హైదరాబాద్ను ఆగమాగం బిత్తిరి చేసేసింది మన భాషలో చెప్పాలంటే. గద అయిపోయింది. సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. వాస్తవానికి కూడా ఒక మాట మనం మాట్లాడుకుంటే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడం, అక్కడ ఉప ఎన్నిక రావడం, మాగంటి సునీత నిలబడడం, మహిళ అని చూడకుండా తనని కించపరిచే పరిస్థితి చేయడం, దాంతోపాటుగా కొన్ని పోలింగ్ బూతులోకి పంపించకుండా పోలీసులు అడ్డుకోవడం, లక్షలాది కోట్లాది రూపాయల పంపిణీ చేయడం, దొంగ ఓట్లు వేసిన చరిత్ర చాలా చోట్ల కూడా కనబడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉండబోదు. ఎందుకంటే చాలా వరకు జరిగిన అంశాలు ఇది అందరికీ కూడా తెలిసిన విషయం. సో మొత్తానికి జూబ్లీహిల్స్ తెలంగాణ తలరాత మారుస్తుందా? తన తలరాతనే తానే తిరిగి రాసుకుంటుందా, లేకపోతే బొక్కబోర్ల పడుతుందా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం కనుక అక్కడ గెలిస్తే ఇక పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనబడుతుంది.